ప్రముఖ సినీ పైరసీ కేసు అయిన ఐబొమ్మ కేసులో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించాలని కోరుతూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు ఈడీ అధికారులు లేఖ రాశారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు ఐబొమ్మ రవికి చెందిన బ్యాంకు ఖాతా నుంచి పోలీసులు సుమారు 3.5 కోట్లను సీజ్ చేశారు. ఈ మొత్తానికి మనీ లాండరింగ్ కోణం ఉందా అనే దిశగా ఈడీ దర్యాప్తు చేసేందుకు సిద్ధమవుతోంది. కేసు విచారణ ఇప్పుడు మరింత వేగవంతమయ్యే అవకాశం ఉంది. ఐబొమ్మ పైరసీ వెబ్సైట్ల కేసులో మహా న్యూస్ చేతికి అందిన రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఈ వెబ్సైట్ల వెనుక ఉన్నది ఇమ్మడి రవినే అని సైబర్ క్రైమ్ పోలీసులు సాంకేతికంగా నిర్ధారించారు. పోలీసుల విచారణలో రవి నేరాన్ని అంగీకరించాడు. పబ్లిక్ డొమైన్ రిజిస్ట్రీ సహాయంతో రవిని పట్టుకోగా అతను ఐబొమ్మ బప్పం పేరుతో మొత్తం 17 పైరసీ వెబ్సైట్లను సృష్టించినట్లు తేలింది. క్రిప్టో కరెన్సీ ద్వారా నిధులను రవి తన ఐసిఐసిఐ ఎన్ఆర్ఈ ఖాతాకు మళ్లించినట్లు గుర్తించారు. traders.in.com అనే డొమైన్, మేక్ ఇన్ ఇండియా షాప్ స్టాప్ అనే మరో 2 డొమైన్లనే రవిని పట్టించాయి. విదేశీ పౌరసత్వం తీసుకున్న రవి క్రిమినల్ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవచ్చని బెదిరింపులకు పాల్పడిన స్టేట్మెంట్లను కూడా రిపోర్ట్లో ప్రస్తావించినట్లు పోలీసులు తెలిపారు. రవి లాంటి వ్యక్తులు దేశ డిజిటల్ భద్రతకు హానికరమని పోలీసులు స్పష్టం చేశారు. ప్రముఖ సినీ పైరసీ కేసు అయిన ఐబొమ్మ కేసులో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించాలని కోరుతూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు ఈడీ అధికారులు లేఖ రాశారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు ఐబొమ్మ రవికి చెందిన బ్యాంకు ఖాతా నుంచి పోలీసులు సుమారు 3.5 కోట్లను సీజ్ చేశారు. ఈ మొత్తానికి మనీ లాండరింగ్ కోణం ఉందా అనే దిశగా ఈడీ దర్యాప్తు చేసేందుకు సిద్ధమవుతుంది. కేసు విచారణ ఇప్పుడు మరింత వేగవంతమయ్యే అవకాశం ఉంది. ఐబొమ్మ పైరసీ వెబ్సైట్ల కేసులో మహా న్యూస్ చేతికి అందిన రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఈ వెబ్సైట్ల వెనుక ఉన్నది ఇమ్మడి రవినే అని సైబర్ క్రైమ్ పోలీసులు సాంకేతికంగా నిర్ధారించారు. పోలీసుల విచారణలో రవి నేరాన్ని అంగీకరించాడు. పబ్లిక్ డొమైన్ రిజిస్ట్రీ సహాయంతో రవిని పట్టుకోగా అతను ఐబొమ్మ బప్పం పేరుతో మొత్తం 17 పైరసీ వెబ్సైట్లు సృష్టించినట్లు తేలింది. క్రిప్టో కరెన్సీ ద్వారా నిధులను రవి తన ఐసిఐసిఐ ఎన్ఆర్ఈ ఖాతాకు మళ్లించినట్లు గుర్తించారు. traders.in.com అనే డొమైన్, మేక్స్ ఇండియా షాప్.com షాప్ అనే మరో 2 డొమైన్లనే రవిని పట్టించాయి. విదేశీ పౌరసత్వం తీసుకున్న రవి క్రిమినల్ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవచ్చని బెదిరింపులకు పాల్పడిన స్టేట్మెంట్లను కూడా రిపోర్ట్లో ప్రస్తావించినట్లు పోలీసులు తెలిపారు. రవి లాంటి వ్యక్తులు దేశ డిజిటల్ భద్రతకు హానికరమని పోలీసులు స్పష్టం చేశారు. ప్రముఖ సినీ పైరసీ కేసు అయిన ఐబొమ్మ కేసులో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేస్తుంది. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, చెప్పండి, ఐబొమ్మ రవి కేసులో ఈడీ ఎంట్రీ అయినట్టు తెలుస్తోంది. దీని మీద అప్డేట్స్ ఏంటండి?
అంటే తెలుగు రాష్ట్రంలో జరిగినటువంటి పైరసీలు అన్నిటి కూడా సినిమా రంగాన్ని ఊపేసినటువంటి hibomma.com రవికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా చూస్తే మన గతంలో కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేసినప్పుడే మనం ఆల్రెడీ ఈడీ ఎంటర్ అవబోతుందని కూడా మనం ముందే చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించినటువంటి పైరసీ అన్నీ కూడా విదేశాల్లో ఉన్నాడు కరేబియా దీవులలో ఉండి ఈ యొక్క ఐపీఎల్ అడ్రస్ ఫేక్ ఐడీలు పెట్టేసి తను సినిమాలన్నీ కూడా పైరసీ చేసి ఆ పైరసీ ద్వారా వచ్చేటంత డబ్బంతా కూడా విదేశాలకు తరలించినటువంటి పరిస్థితి. దాంట్లో కూడా బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి అమౌంట్ అంతా కూడా విదేశాలకు తరలించడం జరిగింది. అంటే తను విదేశాల్లో ఉన్న వారితోనే తను పార్ట్నర్షిప్ పెట్టుకున్న అమౌంట్ అంతా కూడా విదేశాలకు తరలించారు కాబట్టి ఈడీ ఎంటర్ అయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే సిసిఎస్ పోలీసులు కూడా దర్యాప్తు వేగవంతం చేయడం జరిగింది. సిసిఎస్ పోలీసులు విచారించడం జరిగింది. సిసిఎస్ పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో కూడా తను చేసినటువంటి నేరాన్ని కూడా అంగీకరించడం జరిగింది. ఇదంతా కూడా చూసినట్టయితే ఒక డొమైన్స్ ఏదైతే పెట్టిండో ఈ ఒక వందల కొద్ది ఒక వెబ్సైట్లను కూడా తను తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఒక ibomma.com కాకుండా bapam.com ఈ రెండే కాకుండా ఇటువంటివి చాలా వందల కొద్ది ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఆల్రెడీ దీన్ని అరెస్ట్ అయినంత మాత్రాన ఈ పైరసీ ఆగిపోతుందని కూడా చెప్పలేమని చెప్పి పోలీసులు స్వయంగా చెప్తున్న పరిస్థితి. ఈ తిరిగి ఉన్నటువంటి సంబంధించినటువంటి నెట్వర్క్ కూడా అనేకమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అంటే కేవలం తిను విదేశాల్లో ఉన్నటువంటి వారితోని మాత్రమే బెట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి దందా అంతా నడుపుతున్నటువంటి పరిస్థితి. కానీ ఈ సినిమాకు సంబంధించిన పైరసీ ఏదైతే ఉన్నదో తినలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నటువంటి పరిస్థితి. కేవలం తిను రెండు మాత్రమే పోలీసులు వీటి సీజ్ చేసినటువంటి పరిస్థితి. ఈ సీజింగ్తో పాటు కూడా తన దగ్గర ఉన్నటువంటి సర్వర్లను కానీ తనకు సంబంధించినటువంటి విదేశాలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ కానివ్వండి, తనకు సంబంధించిన సెల్ ఫోన్స్ కానీ వీటన్నిటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటిని ఎఫ్ఎస్ఎల్కు పంపించడం జరిగింది. ఆ యొక్క సర్వర్లలో దాదాపుగా 30-40 సర్వర్లు కూడా స్వాధీనం చేసుకున్నాయి. హార్డ్ డిస్కులు కూడా స్వాధీనం చేసుకుంది. ఈ హార్డ్ డిస్కులలో కూడా ఒక్కొక్కటి కానీ చూస్తే దాదాపుగా 21,000 పైగానే సినిమాలు ఉన్నట్టు కూడా గుర్తించినట్టు. ఇదంతా కూడా మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలోనే ఈడీ ఎంటర్ అయింది. ఈడీకి ఆల్రెడీ హైదరాబాద్ నగర కమిషనర్కు లెటర్ రాయడం జరిగింది. అక్కడ నుంచి కూడా సైబర్ క్రైమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా ఫర్దర్ అది ఇన్వెస్టిగేషన్ సంబంధించి నడుస్తుంది. థ్యాంక్ యూ దుర్గేష్.